మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉప్పు లింగాపూర్కి చెందిన కొండయ్య, శివలక్ష్మి వృద్ధ దంపతులు కొడుకులు కోడళ్ళు అన్నం పెట్టడం లేదని ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఉన్న 6 ఎకరాల పొలాన్ని ఇద్దరు కొడుకుల పేరు మీద రాసిచ్చామని, అయినప్పటికీ తమ ఆలనా పాలన చూడడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని వారు కలెక్టర్కు తమ గోడును చెప్పుకున్నారు. వారి సమస్యలపై స్పందించిన కలెక్టర్ తూప్రాన్ ఆర్డీఓకు లేఖ రాశారు. వెంటనే వృద్ధ దంపతుల సమస్య పరిష్కరించాలని సూచించారు. హాస్పిటల్ పోవాలంటే నేను జీతగానే అన్నాడు. తోలుకపోమ్మంటే నేను జీతగానే అన్నాడు. నేను చిన్న కొడుకునే దొరకపోమ్మంటే ఆయన ఉన్నాడు. ఉన్నాయన దొరకపోమ్మన్నాడు. ఆయనకి ఆట ఎక్కువైంది. ఇక ఆట తోలుకపోయి తోలుకొచ్చింది. ఇక ఆటే విషమల పడితే కాపు తీసుకొని పోయినాం. ఇక తెల్లారు కొడుకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నెలకు 5 లక్షల అబ్దాలు వాళ్ళకు. మన్మలకు 3 ఇండ్లు ఉన్నాయి హైదరాబాద్లో. పెద్ద కొడుకు 3 కార్లు ఉన్నాయి. చిన్న కొడుకు కారు ఉన్నది. చిన్న కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. తల్లిదండ్రులు చూడను.